సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో. భూమికి 1000 అడుగుల్లో విమాన ప్రయాణం అత్యవసరంగా కిందకు వచ్చే అవకాశం లేదు. ఇంతలో గర్భిణీ మహిళకు నొప్పులు. సాయం చేయడానికి తోటి ప్రయాణికులు ముందుకు రాలేదు. సాయం చేద్దామన్నా ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. అప్పుడే దేవుడిలా వచ్చాడు ఓ వ్యక్తి. ధైర్యంగా మహిళకు ప్రసవం చేశాడు. తల్లి బిడ్డను క్షేమంగా కాపాడాడు. అతను డాక్టర్ కాదు, విమానం నడిపే పైలట్. అవును, విమాన ప్రయాణంలో ఓ మహిళకు పురిటి నొప్పులు రాగా పైలట్ ప్రసవం చేశాడు. తల్లి కావడం అనేది ఓ వరం. నవమాసాలు మోసి ఎంత కష్టమైనా భరించి బిడ్డకు జన్మనిస్తుంది. నెలలు వచ్చిన తర్వాత ఏ క్షణాన నొప్పిలొస్తాయో చెప్పలేం. కొన్ని సమయాల్లో నెలలు నిండక ముందు కూడా ప్రసవం రావచ్చు. ఏదేమైనా నెలలు నిండిన గర్భిణి దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అయితే ఓ నిండు గర్భిణి విమాన ప్రయాణం చేసింది. ఆ సమయంలో పురిటి నొప్పులు రాగా పైలట్ విజయవంతంగా డెలివరీ చేశాడు. ఈ ఘటన వీట్జెట్కు చెందిన విమానంలో జరిగింది. తైవాన్ నుంచి బ్యాంకాకు ఓ విమానం బయలుదేరింది. విమానంలో ప్రయాణికుల్లో ఓ గర్భిణి కూడా ఉన్నారు. అయితే విమానం టేకాఫ్ అయ్యి కొంత దూరం వెళ్ళాక ఆ మహిళకు నొప్పులు రావడం ప్రారంభమయ్యాయి. బాత్రూంలో ఆమెను చూసిన సిబ్బంది పైలట్కు సమాచారం ఇచ్చారు. ల్యాండింగ్కు ఇంకా సమయం ఉండడంతో ఆ పైలట్ తల్లి బిడ్డను రక్షించే బాధ్యతను తీసుకున్నాడు. విమానం నడిపే డ్యూటీని కో పైలట్ అప్పగించి మహిళకు పురుడు పోశాడు. సెల్ ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదిస్తూ వారి సూచనలతో విజయవంతంగా ప్రసవం చేశాడు. దీంతో ఆమె 12 బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ప్రసవం చేసిన పైలట్ను తోటి ప్రయాణికులంతా అభినందించారు. గగనతనంలో మేఘాల మధ్య పుట్టిన ఆ బిడ్డకు స్కై అని పేరు పెట్టారు. 18 ఏళ్లుగా పైలట్ గా వ్యవహరిస్తున్న జాక్రీన్ గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని తెలిపాడు. గగనతనంలోని మహిళలు ప్రసవించడం ఇదే మొదటిసారి కాదు. 1929 నుంచి 2018 మధ్య వివిధ విమానాల్లో 74 మంది చిన్నారులు జన్మించగా వారిలో 71 మంది సురక్షితంగా ఉన్నారు.